రేవంత్ రెడ్డి మాటలను మీరు నమ్ముతారేమో కానీ ఎవరు నమ్మట్లేరండి. ఫస్ట్ సిగ్నేచరే చేస్తాడు కదా రుణమాఫీ. మీరు ఇప్పుడు కొత్త లోన్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త లోన్ పోయి తెచ్చుకోండి, నేను ప్రభుత్వంలోకి రాగానే నేను మీకు లోన్ రుణమాఫీ ఫస్ట్ సిగ్నేచర్ చేస్తున్నా అని చెప్పిండు. ప్రభుత్వంకి వచ్చిన రోజు ఇప్పటికి 5 నెలలు అవుతా ఉంది, అతి గతి లేదు. ఇక ఆయన మళ్ళీ దాన్ని ఆగస్ట్ 15th అని తీసుకుపోయింది. ఎందుకు పార్లమెంటు ఈ గండం గట్టెక్కాల? ఇది మోసం. ఆయనలో చిత్తశుద్ధి ఉంటే, కన్విక్షన్ ఉంటే ఇప్పటికి చెప్పండి ఎన్ని దాదాపు ఈ 5 నెలల్లోనే ప్రభుత్వం రెవెన్యూ ఎంత వచ్చింది, తర్వాత గత ప్రభుత్వం మీకు సేవ్ చేసిన 7,000 కోట్లు కావచ్చు, ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పోతూ ఉన్నాయి, ఎవరికి పంచుతూ ఉన్నారు, రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదు, రైతుకు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేస్తలేరు, పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానన్నారు ఎందుకు అమలు చేస్తలేరు, ఏవి మాట్లాడకుండా ప్రజలను డెడ్ లైన్లు పెడుతున్నారు. ఆ డెడ్ లైన్ ఆగస్ట్ 15న రైతు భరోసా అమలు అని చెప్పని ఫ్రంట్ పేజీ న్యూస్ ఖతం. పబ్లిక్ నమ్మాల, మళ్ళీ గుద్దాల పార్లమెంట్లో. మరి ఫస్ట్ మీరు అడగాలి కదా, ఈ సగం పేజీలో ఏమడగాలంటే అధికారంలోకి వచ్చిన రోజే ఇస్తా అన్నాడు కానీ వైఫల్యం చెందిండు, మళ్ళీ ఇంకో సెకండ్ డెడ్ లైన్ పెట్టిండు అని రాయాలి. అది ఎడ్యుకేట్ చేసే పద్ధతి. మీడియా ఈజ్ అన్ఫార్చునేట్లీ నాట్ డూయింగ్ సో. రేవంత్ రెడ్డి ఆట ఆడుకుంటున్నాడు, ప్రజలను ఇవాళ ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నాడు, ఆయన మాటలు నమ్ముతారు అనుకుంటున్నాడు. చీటింగ్ ఇది. మరోవైపు పార్టీలో అత్యంత కీలకమైన నేతలు బయటికి వెళ్తున్నారు, అత్యంత పదవులు కూడా అనుభవించిపోతున్నారు. తాజాగా గుత్తా సుఖేందర్ గారు కూడా పార్టీ నాయకత్వంపై ఆయన వ్యతిరేక వ్యక్తం చేశారు. అసలు ఆయన టచ్లో ఉండట్లేదు, జిల్లా నాయకత్వం కూడా కొందరిని ఎదగనియట్లేదు, టికెట్ రాకుండా చేయట్లేదు, అలాగే కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అంటూ కూడా గుత్తా సుఖేందర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. సరే అండి, మరి వారు ఏం మాట్లాడిందో నేనైతే వినలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరకకపోతే మాత్రం ఆయనకు అపాయింట్మెంట్ దొరకాలి. ఆయన మండలి చైర్మన్, సీనియర్ నాయకుడు, ఆయనకు దొరకాలి. మరి ఏ కారణం చేత అపాయింట్మెంట్ దొరకలేదో, మరి వారు ఎవరిని అడిగినరో నాకు తెలియదు. బట్ దెర్ మే బి సమ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే విత్ ఇన్ ద పార్టీలో ఉంది. అది జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఆ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, సిస్టమ్స్, ప్రాసెసెస్ను రీట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకుంటారని భావిస్తాను. సో